హలో అందరికీ. ఈరోజు నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించబోతున్నానండి. ఇదైతే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఏం స్పైసెస్ లేకుండా. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ వండి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అవన్నీ కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. దీంట్లో అయితే ఎటువంటి బిర్యానీ సామాన్లు యూజ్ చేయకూడదండి. ఓన్లీ వెజిటబుల్స్‌తో చేసేసుకోవచ్చు. తర్వాత క్యారెట్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వెజ్జీస్ ఎంత బాగా కుక్ అవుతే అంత బాగుంటుందండి ఫ్రైడ్ రైసు. మనం కూరగాయలు ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఫ్రైడ్ రైస్‌లో చిన్నపిల్లలు కూడా ఈజీగా తినొచ్చండి. తక్కువ మసాలా, స్పైసెస్ కూడా తక్కువ వేస్తాం కాబట్టి. దీంట్లో అలాగే నెయ్యి కూడా యాడ్ చేస్తాం కాబట్టి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. తర్వాత కొద్దిగా ఆనియన్స్ అలాగే ఉడకపెట్టిన పచ్చి బఠానీ కూడా వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లికాడలు కూడా వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. మరీ ఎక్కువ వేయక్కర్లేదండి. కొద్దిగా టేస్ట్ కోసం వేసుకోవాలంతే. మీరు కావాలంటే దీంట్లోనే ఎగ్ అలాగే చికెన్ కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ వెజ్జీస్తోనే చేస్తున్నాను. అవేమీ వేయకుండా చేస్తున్నానండి. రైస్ వేశాక కొద్దిగా సోయా సాస్ అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా ఉంటుందండి మనకి. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి బాగా రైస్తో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దాంట్లోనే మనం కొద్దిగా గరం మసాలా పౌడర్ అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీకు వెజ్ ఫ్రైడ్ రైస్ ఇష్టమా లేదా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇష్టమో కమెంట్ చేసి చెప్పేయండి. ఫ్రైడ్ రైస్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటో చెప్పేయండి. ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ అని, అదైతే గుర్తొచ్చిందండి ఈ ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు. కావాలంటే మనం బాస్మతి రైస్ బదులు నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చండి. తర్వాత ఫైనల్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి అండి. ఇదే ఫ్రైడ్ రైస్కి మెయిన్ టేస్ట్ వస్తుంది. మిరియాల పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత పైన కొత్తిమీర అలాగే ఉల్లికాడలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో. అంతేనండి, మన వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు కూడా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.